బానే ఉన్నాను, బానే జీవిస్తున్నాను, ఆరోగ్యంగానే ఉన్నాను, ఐశ్వర్యంతో ఉన్నాను అనుకుంటున్నావేమో. పాపం తీసుకొచ్చే ఒక నష్టం ఉంది. ఆ నష్టం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, పాపం వల్ల వచ్చే జీతము మరణము, పాపం వల్ల వచ్చే జీతం మరణమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఆ మరణం ఏంటంటే ఈ భూమి మీద మరణమే కాదు, మరొక మరణం ఉంది. అదే పాతాళము, అగ్నిగుండము, నిత్య నరకము. ఆ నిత్య నరకాన్ని తప్పించుకోవాలంటే, పాప ఫలితాన్ని నుండి మానవుడు తప్పించుకోవడాలంటే ఈ భూమి మీద మనుషులు పాపముల కొరకు ప్రాయశ్చిత్తం కావాలా. ఆ ప్రాయశ్చిత్తము మనుషులు చేసే దాన ధర్మముల వల్ల కానీ, పుణ్యకార్యముల వల్ల కానీ, వస్తు అర్పణల వల్ల కానీ ఏ విధంగా కూడా మనుషుడు తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తాన్ని సంపాదించుకోలేడు. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేత అసాధ్యము.